వైసీపీ చేసిన తప్పేంటి? 2019లో వైసీపీకి 151 సీట్లు వచ్చినప్పుడు చాలామంది అనుకున్న ఒకే ఒక్క మాట, ఇక జగన్ రెడ్డి ఏమీ చేయకపోయినా పర్వాలేదు, అలా చేసినట్లుగా నటించినా వచ్చే ఎన్నికల్లో గెలుస్తారు అని. అంటే వ్యతిరేకత పెంచుకోకుండా పాలన చేస్తే చాలు అనుకున్నారు. కానీ జగన్ రెడ్డి ఏదో చేయాలనుకుని పిచ్చి పిచ్చిగా పాలన చేశాడు. చివరికి పిచ్చోడి చేతిలో రాయిలాగా పాలన మారిపోవడంతో ప్రజలు భరించలేమన్న స్థితికి వచ్చారు. ప్రతిపక్ష నేత హోదా కూడా ప్రజలు ఇవ్వలేదు. ఏమీ చేయకుండా ఉన్నా బాగుండేదని కార్యకర్తలు అనుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు కూడా జగన్ మారడం లేదు. ఏదో చేయాలనుకుని తన పార్టీని తానే నిర్వీర్యం చేసుకుంటున్నాడు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. జగన్ ప్రజాకోణంలో ఎప్పుడూ రాజకీయాలు చేయరు. చంద్రబాబు కోణంలోనే చేస్తారు. ఆయన్ను టార్గెట్ చేయడమే జగన్ రాజకీయం. ఈ క్రమంలో జనాలతో కనెక్షన్ కట్ అయిపోయింది. వారు ఏమనుకుంటున్నారో పట్టించుకోవడం లేదు. చంద్రబాబు సీఎంగా ఉన్నారు కాబట్టి ఏపీలో జరిగిన ప్రతి అంశానికి ఆయనతో ముడిపెట్టి రాజకీయాలు చేసుకుంటూ పోతున్నారు. ఈ క్రమంలోనే విచక్షణ కోల్పోతున్నారు. రౌడీలకు మద్దతు తెలుపుతున్నారు. శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తున్నారు. తమ పార్టీ నేతలతో మళ్లీ బూతులు మాట్లాడిస్తున్నారు. వీటన్నింటి వల్ల ప్రజలు ఎలా అయితే భయపడి ఓట్లేయలేదో వారంతా తమ మనసు మారకుండా చేసుకుంటున్నారు. వైసీపీని మరింత అసహ్యించుకునే పరిస్థితులు కల్పించుకుంటున్నారు. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరుగుతుంటే ఆ సమయాన్ని చూసి ప్రజల్లోకి వెళ్ళాలి. అది కూడా ప్రజల్లో ఏ అంశంపై అసంతృప్తి పెరుగుతుందో ఆ అంశాన్ని తీసుకుని బాగా ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఏడాది పాలనలో అసంతృప్తి పెరగకపోగా జగన్ రెడ్డి పాలనా పరిస్థితులను తలుచుకొని చాలా బెటర్ అన్న భావనకు ప్రజలు వచ్చేశారు. అది ఇంటింటికి పాలనలో తొలి అడుగు పేరుతో వెళ్తున్న కార్యక్రమంలో స్పష్టంగా కనిపిస్తోంది. కనీసం వైసీపీకి చెందిన వారు కూడా తమకు ఆ పథకం రాలేదని లేదా మరో సమస్యపై కానీ అడగడం లేదు. ఏడాదిలో చాలా వరకు పెండింగ్లో ఉన్న పనులు ప్రారంభించడం, తల్లికి వందనం పథకం అందించడమే కారణం. ఇలాంటి సమయంలో విపక్షం కాస్త సమయం తీసుకోవాలి. కానీ బాబు మోసమంటూ బయలుదేరారు. ఎక్కడా క్యాడర్ స్పందించడం లేదు. నియోజకవర్గ స్థాయి సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. అది కూడా చాలా నియోజకవర్గాల్లో జరగడం లేదు. జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ చేసేవి స్వయం వినాశ రాజకీయాలు. తాము ఇలా కుట్రలు చేస్తామని అందరికీ తెలిసేలా చేస్తారు. పోనీ అందరికీ తెలిసిపోయింది కదా అని సిగ్గుపడతారా అంటే పడరు. తాము చేయాలనుకున్నది చేసేస్తారు. అదే డ్రామాలు అని అందరికీ తెలిసిపోయిందని గుర్తించరు. గుడివాడ గొడవల ఇష్యూలో జరిగింది ఇదే. పేర్ని నానితో కథ నడిపించారు. అందరికీ తెలిసిపోయింది. నమ్మేవాళ్లుంటారు కదా అని రెచ్చిపోతున్నారు. కానీ సాధారణ ప్రజల గురించి మాత్రం పట్టించుకోవడం లేదు. ఇలాంటి ప్రతిపక్షం మీద వ్యతిరేకత పెరగకుండా ఉంటుందా?